చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయండి, పారవేయుడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి నీ సన్నిధికి వస్తున్నాం దేవా. అదృశ్యుడు అనంత జ్ఞాని ప్రభా, మా ఊహలకు అందని దేవుడవు దేవా. సృష్టిని, అందులో మనుషుల్ని సృష్టించడమే కాదు, ఆ మనిషిని నుంచి దూరమైనప్పుడు ప్రభా తిరిగి చేర్చుకోవడానికి మీరు వేసిన ప్రణాళిక, సంకల్పం ఎంతో గొప్పది. అది మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పరచుకొని కాలము సంపూర్ణమైనప్పుడు నీ కుమారుని యొక్క మరణము ద్వారా మమ్మల్ని సమాధానపరుచుకొని నీ బిడ్డలుగా నీ సంఘంలో చేర్చుకున్నందుకై వందనాలు ప్రభా. ఇలాంటి గొప్ప ఆలోచన, సంకల్పాలు, ప్రణాళికలు కలిగిన దేవుడు ప్రభా. అందులో మేము ఉన్నందుకై ఎంతో సంతోషిస్తున్నాము తండ్రి. నేను స్తుతిస్తున్నాను. సమయంలో కొంత సమయం నిన్ను మేము చూస్తున్నట్లు, వాక్యంలో నువ్వు మాట్లాడితే మేము విన్నట్లు ఈ స్వరాన్ని మాకు వినిపింపచేయి దేవా. కావలసిన ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నాకు వచ్చిన వారికి దయచేయమని కోరు ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పౌలు గారు ఈ కొరింథీ పత్రిక రాస్తూ ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాడు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘంలో జారత్వం జరుగుతూ ఉంది. జారత్వం విషయంలో మరి కావలసిన పవిత్రత వాళ్ళు పొందడానికి కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు. ఈ జారత్వం చేసేవారిని పులిపిండితో పోల్చి, ఆ పులిపిండి కొంచెం ఉన్నా కూడా ముద్దంతా చెరిపివేస్తుందని చెప్తున్నాడు. అయితే మీరు పులిపిండి లేని వాళ్ళు కనుక ఆ పాత పిండిని పడేయమని చెప్పి, అంతేకాక క్రీస్తు అను పస్కా పశువు వధించబడెను. క్రీస్తు అను పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తారు. క్రీస్తును పస్కా పశువు వధించబడెను కనుక నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తారు. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించబోయే రాత్రి ఒక అద్భుతమైన మాదిరిని ఆ రోజు బయలుపరుస్తూ వచ్చినాడు. రాబోయే రోజుల్లో, కొత్త నిబంధనలో సింబాలికల్ గా జరగబోయే ఒక సాదృశ్యాన్ని ఆ రోజు ప్రభు జరిగిస్తూ వచ్చినాడు.
అది మనకు నిర్గమకాండము 12వ అధ్యాయంలో కనిపిస్తా ఉంటది. ఈ 12వ అధ్యాయంలో రాత్రి ప్రభు చెప్తాడు, మీరు ఈరోజు బయలు వెళ్ళబోతున్నారు. ఈ నెల 14వ దినాన మీరు ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకోండి. అది కూడా నిర్దోషమైన మగపిల్లను తీసుకోమని 12వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్తున్నాడు. నిర్దోషమైన మగపిల్ల దాన్ని తీసుకొని 14వ రోజు వరకు ఉంచుకొని 14వ రోజు సాయంత్రము దాన్ని చంపాలి. దాన్ని చంపి దాని రక్తాన్ని ఇండ్ల ద్వారపు బంధాల కమ్ములకి మరి చల్లాలి. ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడిన మాంసాన్ని పొంగని రొట్టెలను చేదు కూరలతో తినాలి. తలను కాళ్ళను ఆంధ్రలను అగ్నితో కాల్చి తినాలి. దానిలో ఉడకంది ఉండకూడదు, ఉదయకాలం వరకు మిగిలింది ఉండకూడదు. దేవుడు ఇశ్రాయేలును విడిపించిన తర్వాత లేదా విడిపించబోయే ముందు వాళ్ళకు అనేక పండుగలు ఆచరించమని చెప్పాడు. కానీ మెయిన్ పండుగ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అని కూడా అనొచ్చు. ఇది అంతా మరి ఫేమస్. ఈవెన్ ఎంత కాలం కొనసాగింది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పస్కా పండుగ ఆచరించాడు తన యొక్క చివరి రోజు కూడా. ఆ పులియని రొట్టెల ఆ పండుగ దినాల్లోనే ప్రభువారు కూడా ఆచరించారు. అంటే కొన్ని వేల సంవత్సరాలు ఈ మాదిరి కొనసాగింది. కొన్ని వేల సంవత్సరాలు ఈ ఆచారం కొనసాగింది. కొన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క పండుగ గుర్తించబడి ఉండేటట్టుగా ప్రభు స్థిరపరిచినాడు. నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల అది చంపబడాలి, దాని రక్తము చిందించబడాలి, దాని రక్తము ఇండ్ల కమ్ముల మీద చల్లబడాలి, అగ్నితో కాల్చి తినాలి. తర్వాత వచ్చేసి పొంగని రొట్టెలే తినాలి. 14వ రోజు సాయంత్రం మొదలుకొని మరి 8 రోజులు దీన్ని పాటించమని ప్రభువు చెప్తాడు. ఇది తరతరములో మరి ఉన్నన్ని రోజులు దీన్ని చేయమంటూ చెప్తూ వచ్చాడు. ఇది పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత. ఆ రోజు ఇశ్రాయేలును విడిపించిన దినాన్ని వాళ్ళు మర్చిపోకూడదని, విడిపించే రోజు జరిగిన ఆ చరిత్ర ఎన్నటికీ తరతరములు పిల్లలు మొదలుకొని వాళ్ళ మనస్సులో మరి నిలిచిపోవాలని దేవుడి యొక్క పస్కా పండుగను మరి చెప్తూ వచ్చినాడు. ఈ పస్కా పండుగ మరి తరతరములు ఆచరించేటప్పుడు పిల్లలు ఎవరైనా అడిగితే దేవుడు ఇది మమ్మల్ని విడిపించాడ దినము, దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చిన దినము, రక్తము చూసి మమ్మల్ని దాటిపోయిన దినము, రక్తము చూసి మమ్మల్ని సంహరించని దినము, రక్తము చూసి మాలో ప్రథమ సంతతి చనిపోని దినము అని తరతరములు గుర్తుపెట్టుకునే విధంగా దేవుడు ఆ రోజు పస్కా పండుగను ఏర్పాటు చేసినాడు. అయితే కొరింథీ పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారు చెప్పిన మాట, క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధించబడెను. కొత్త నిబంధనలోకి వచ్చిన మనకి క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడెను. ఆ రోజు గొర్రెలో నుంచో మేకలో నుంచో పస్కా కోసం అర్పించబడితే
ఈ రోజు మనల్ని విడిపించడానికి క్రీస్తే పస్కా పశువు, రక్తము చిందించబోయే ఒక జంతువులాగా, రక్తాన్ని చిమ్మడానికి కావలసిన ఒక జంతువులాగా, పస్కా పశువు లాగా మన కొరకు వధించబడ్డాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తే మన పస్కా పశువు. ఈరోజు మనము తరతరములు రాకడ వరకు, మరణం వరకు, ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల వాళ్ళు ఎలాగైతే ప్రభువు చనిపోయే వరకు పస్కా పండుగను ఆచరిస్తూ వచ్చారు, అలాగే ప్రభువు రాకడ వరకు ఆయన మరణాన్ని, ఆయన బలిని, ఆయన చావుని, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆచరించడానికి ప్రభువు చెప్పిన ఆజ్ఞ ఇది. నేను వచ్చే వరకు, తండ్రి రాజ్యములో కొత్తదిగా తాగే వరకు మీరు దీన్ని చేయమని చెప్తూ వచ్చినాడు. ఈరోజు ఆ పస్కా పశువు ప్రభువే అయ్యాడు. ఆ పస్కా పశువులాగా ప్రభువే మారాడు. ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోని విషయము. ఇది అనేకులకు చెప్పదలసిన విషయము. ఎవరన్నా అడిగినా నా కొరకు ప్రభు పస్కా పశువులాగా చంపబడ్డాడు, వధించబడ్డాడు అని చెప్పుకోగలిగే విషయం. ఇది తరతరములు ఆచరించాల్సిన విషయము, దినదినము గుర్తు చేసుకోవాల్సిన విషయము. మన విడుదల కోసం, మన రక్షణ కోసం దేవుడే గొర్రె పిల్లగా, దేవుడే వధించబడే ఒక పశువుగా, దేవుడే పస్కా బలిగా మరి లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, తరతరములు మర్చిపోకూడదు. వాళ్ళనన్నా సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోమన్నా. ఈరోజు మనం నెలకోసారే కాదు, ప్రతిరోజు ప్రభు సిలువ, ప్రభు త్యాగ, ప్రభు యొక్క మరణము మనకు గుర్తు రావాలి. అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు. నేను చేసింది గుర్తు పెట్టుకోవడానికి, నేను చేసింది నన్ను మర్చిపోకుండా ఉండడానికి దీన్ని చేయమంటూ వచ్చినాడు ప్రభు. ఆ రోజు పస్కా పశువుని చంపి రక్తాన్ని ద్వారబంధాల మీద చల్లారు. అలాగే ఈ రోజు ప్రభు యొక్క రక్తం మనల్ని శుద్ధి చేస్తాం. ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని యోహాను గారు కూడా చెప్తున్నాడు. ఆ రోజు రక్తము వాళ్ళని పవిత్రులుగా చేసింది, రక్తము వారిని కాపాడింది, రక్తము వారిని సంహారం నుంచి తప్పించింది, రక్తము వారిని పరిశుద్ధపరిచింది. ఈరోజు క్రీస్తు రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది. అది ఎంత మురికి అయినా, ఎంత డాగు అయినా, ఎంత మచ్చ అయినా ప్రభు యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడ్డా, ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డ వారం మనం. ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు. ఈరోజు మన పాపాలను కడిగింది ఆయన రక్తం, మనం పరిశుద్ధపరిచింది ఆయన రక్తం. ఈరోజు ఆయన రక్తాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ రక్తమే మనల్ని పవిత్రపరిచింది. ఈ రక్తమే మన యొక్క అపవిత్రతని, మన ఆలోచనని, మన క్రియల్ని, మన చెడు తలంపులని పవిత్రపరిచింది. పవిత్రపరచడమే కాదు, మనం శుద్ధి చేసి తన రాజ్యంలోకి నిలబెట్టి, అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు యేసుక్రీస్తు పస్కా పశువు అవ్వడమే కాదు, ఆ జంతువు ఆ రోజు చంపినట్టుగా ఆయన చంపినప్పుడు ఆయన రక్తము మన ప్రాణ విమోచన వేదనమైంది. ఆయన రక్తము మన పాపాలకు పరిహారమైంది. ఆయన చంపబడ్డాడు,
రక్తం చిందించబడింది, ఆయన పొడవబడ్డాడు. ఈరోజు మన పాపాల కోసమై ఆయన చిందించబడ్డాడు, ఆయన పొడవబడ్డాడు. అందుకని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడో ఒకసారి కాదు, ఆయన శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణం ప్రభు యొక్క ప్రేమని, ప్రభు యొక్క త్యాగాన్ని, ప్రభు యొక్క ఆ జీవితాన్ని మనం మర్చిపోకూడదని ఇక్కడ దేవుడు చెప్తా వచ్చినాడు. క్రీస్తు ఒక పశువులాగా వధించబడి, చంపబడి, తన రక్తంతో మనల్ని పవిత్రపరిచాడు. తర్వాత నిర్గమకాండము 12వ అధ్యాయం 33వ వచనంలో, మీరున్న ఇళ్ళ మీద రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను రక్తమును చూచి మేము నశింప చేయక దాటిపోయాను. నేను ఐగుప్తు దేశంలో పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమైంది, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించాలి. ఇది తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి. రక్తము మీకు గురుతుగా ఉంటది, రక్తము చూచి నేను నశింపకుండా దాటిపోతా. ఇది మీకు పండగ దినమైంది, ఇది మీకు ఎల్లప్పుడూ గుర్తుండే రోజు అయింది, నిత్యమైన కట్టడ అయింది. ఆ రోజు పస్కా పండుగకి యేసుక్రీస్తు పస్కా పశువులాగా వధించబడిన దానికి చాలా మరి పోలికలు కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజు రక్తాన్ని చూసి దాటిపోయినట్టుగా ఈరోజు ప్రభు యొక్క రక్తాన్ని చూసి ఈరోజు మన మీద ఉన్న ఉగ్రత తీర్చబడి తన రక్తం ద్వారానే మనల్ని రక్షించాడు అని రోమపత్రికల పౌలు గారు చెప్తున్నాడు. తన రక్తము చేత మనల్ని కడిగాడు, తన రక్తం చేత మనల్ని విమోచించాడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడము. 5వ అధ్యాయం 9వ వచనం, ఉగ్రత నుంచి రక్షించింది ఆయన రక్తం. ఆయన రక్తం పవిత్రపరచడమే కాదు, ఉగ్రత నుంచి రక్షించింది. ఆ రోజు ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంట్లో శవాన్ని ప్రభు సంహరించడానికి వస్తే, మనిషిని సంహరించడానికి వస్తే ఐగుప్తీయులలో ఒక్క శవము లేదు, ఐగుప్తీయుల్లో ఒక్క ఏడుపు వినబడలేదు, ఐగుప్తు పశువుల్లో ఒక్కటి చచ్చిపోలేదు, నశింపజేయలేదు. ఆ రోజు రక్తాన్ని చూసి ఆ రక్తమే గుర్తన్నాడు, ఆ రక్తమే తరతరములకు కట్టడ అన్నాడు, ఆ రక్తమే నిత్య నిబంధన అన్నాడు. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కనిపిస్తాయి. ప్రభు యేసుక్రీస్తు రక్తం నిత్య నిబంధన రక్తం. అందుకని మీ కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన వలనైన నా రక్తం, ఇది నిబంధన రక్తము, ఇది ఉగ్రత నుంచి రక్షించిన రక్తం. ఈ రక్తాన్ని చూసి మనం దాటిపోయే రక్తం. పరలోకం మనం వెళ్ళినా, పరలోక రాజ్యంలో మనం ఏ శిక్ష పొందలేదు అంటే మనం మంచోళ్ళం కాదు. రక్తాన్ని చూసి ప్రభు మనల్ని వదిలేస్తున్నాడు. అందరికీ మీదికి రాబోయే ఆ ఉగ్రత నుంచి మరి ఇంతగా నిశ్చయంగా రక్షించబడతామంటే ఈ రక్తమే. ఆ రోజు ఉగ్రత నుంచి ఇశ్రాయేలును రక్షించిన ఆ రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు నిజ రూపముగా మనల్ని రేపు ఉగ్రత నుంచి రక్షించబోయేది, మనల్ని ఉగ్రత నుంచి కాపాడబోయేది ప్రభు యొక్క రక్తం. అందుకనే ఆ రోజున సంహారకుడు బయలుదేరినప్పుడు నశింపకుండా గుర్తుగా ఉండి, కట్టడగా ఉండి, నిబంధనగా ఉండి, జ్ఞాపకార్థంగా ఉండి కాపాడినట్టుగా ఆ రక్తము, గొర్రె రక్తం
ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఈరోజు మనకు నిబంధనగా కాపాడేది, ఉగ్రత నుంచి తప్పించేదిగా, మనకు ఎప్పుడు తోడుగా ఉండే రక్తముగా దేవుడు చేసి ఉన్నాడు. మనకు విడిపించబడింది ఆ రక్తంతో. మనం దేవుళ్ళ బతుకుతున్నామంటే రక్తము. కాబట్టి ఆయన రక్తమే గుర్తుగా ఉండి మనల్ని నశింప చేయకుండా కాపాడి మన ఆ ఉగ్రత దినము, ఆ భయంకరమైన ఉగ్రత రోజు, దానికి తట్టుకోగలిగిన వారు ఎవరు లేరు. అలాంటి భయంకరమైన ఉగ్రత రోజు మనల్ని కేవలం కాపాడేది మన నీతి భక్తి కాదు, ప్రభు యొక్క రక్తం. ప్రభు యొక్క రక్తం. అందుకే వారిని పరిశుద్ధపరచడమే కాదు, వారిని నశింప చేయకుండా కాపాడింది ఆయన రక్తము. తర్వాత 21 వచనాల నుంచి చెప్తాడు మోషే గారు, పస్కా పశువు తీసుకుండి ఇస్సోపు కొంచెను పల్లెములో రక్తంలో ముంచి తాకించి ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుంచి ఎవరు బయటికి రావద్దు, ఐగుప్తులను అంతం చేయుటకు దేశ సంచారం చేయొచ్చు ద్వారబంధపై కమ్మిన ఆ 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తాన్ని చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవు, మిమ్మును అతము చేయుటకు మీ ఇళ్లలోకి సంహారకుని స్వరపన్నీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకు మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరించాలి. దేవుడు సెలవిచ్చిన ఆ దేశంలో దీన్ని ఆచరించాలి. మీ కుమారులు అడగొచ్చు, ఈ ఆచారం ఎందుకు ఆచరిస్తున్నారు? అప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను అంతము చేయొచ్చు మన ఇళ్లను దాటి వచ్చినప్పుడు కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను విడిచిపెట్టెను అని చెప్పవాలి. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసేది. తర్వాత వాళ్ళు రక్తాన్ని తీసుకొని చల్లిన తర్వాత మోషే చెప్తున్నాడు, ఈ ఆచారము తరతరములు ఉండాలి, యుగ యుగాలు ఉండాలి. ఈ ఆచారం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే ఇది యెహోవాకు పస్కా బలి. ఐగుప్తులను అంతం చేసేటప్పుడు మన ఇళ్లను కాచాడు ఆయన, మన ఇళ్లను కాచాడు. ఇశ్రాయేలు ఇళ్లను వదిలిపెట్టాడు. అందుకని దీన్ని నిరంతరము మీ పిల్లల ఎదుట మీరు నిరంతరము దీన్ని ఆచరించాలని చెప్తున్నాడు. ఒకరోజు దేవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రక్తం చేత కడగబడిన వారే ఎత్తబడతారు, ఆయన రక్తం చేత కడగబడిన వారే కాపాడబడతారు, ఆయన రక్తంతో కడగబడిన వారే మరి నశింపబడకుండా విడిచిపెట్టబడతారు. ఆ రోజు ఇశ్రాయేలీయులను ఐగుప్తు చేతిలో నుంచి ఐగుప్తులు నశింపజేయడానికి వచ్చాడు ప్రభు, కానీ ఇశ్రాయేలీయులు వదిలిపెట్టారు. ఇద్దరు ఐగుప్తులోనే ఉంటారు, ఇద్దరు ఎదురుబెదురుగా ఉన్నారు, ఇద్దరు ఒక చోటే కలిసి ఉన్నారు, ఐగుప్తులు ఇశ్రాయేల్. కానీ ఇశ్రాయేలీయుల ఇళ్లను దేవుడు కాచాడు, ఇశ్రాయేలీయుల ఇళ్లను దేవుడు తప్పించినాడు. ఈరోజు ఈ క్రీస్తు అనే పస్కా పశువు మనకు వధించబడటం ద్వారా, ఆయన రక్తం మనకుండుట ద్వారా మనం ఈ లోకంలో పాపులతో ఎదురుబెదురు బ్రతకొచ్చు, లోకంలో పాపులతో కలిసి జీవించవచ్చు. కానీ ఒకరోజు మనము కూడా తప్పించబడతాం, విడవబడతాం. అందుకని దేవదూతలు భూమి మీద బంధించడానికి వచ్చినప్పుడు మేము దేవుని దాసులను నొసల యందు బంధించే వరకు ఏ హాని చేయొద్దన్నారు. రేపు యేసులో వచ్చినప్పుడు కూడా ఆయన సంతతి ఎక్కడున్నా కూడా వాళ్ళు పోగు చేయబడే వరకు, వాళ్ళు ఎత్తేబడే వరకు ఆయన ఏ హాని కలిగించాడు. ఈ రకమే అందరినీ నశింపజేస్తున్నప్పుడు మనల్ని కాపాడేది, అందరి ఇళ్లలో శవాలు లేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ఇళ్లను కాపాడినట్టుగా రేపు అనేక మంది ఆయన రాకల్లో విడవబడుతున్నప్పుడు, ఆయన రాకల్లో రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు, అనేక మంది ఆయన దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ రక్తమే మనల్ని
మనల్ని కాపాడుతుంది. ఈ రక్తమే ఆయన దగ్గరికి చేరుస్తుంది. ఈ రక్తమే ఆయన యొక్క నిబంధనలు మన మీద నిలుపుతుంది. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన క్రీస్తు అనే పస్కా పశువులను వధించాడు. ఆ పస్కా పశువు ఆయనే అయ్యాడు. ఆ పస్కా జంతువు ఆయనే అయ్యాడు. నిజంగా మనం ఆయన్ని ఎరగలేకపోతే, ఆయన మనం నమ్ముకోలేకపోతే, ఆయన మనం ఆచరించలేకపోతే మన జీవితాల్లో వ్యర్థమే. ఆ రోజు పస్కాను వాళ్ళు తరతరములు ప్రభు వచ్చి ఆచరించే వరకు పాటించినట్టుగా ఈరోజు ఆయన మరణాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమని, క్రీస్తు యొక్క ఆ మరణాన్ని, ఆయన చూపించిన ఆ బలిని, ఆ పస్కాను మన జీవితాంతరము ప్రభు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కట్టడగా, జ్ఞాపకంగా, యుగ యుగాలు ఆచరించమని ప్రభు చెప్తూ వచ్చినాడు. అందులో ప్రేమ, అందులో రక్తం చూసి మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. ఆ రక్తమే రేపు మనల్ని అనేకులు ఉగ్రత పాలైతే మనల్ని కాపాడేది. అందుకే ప్రభు, ఇది మీ కొరకు విరవబడుతున్నాను ఆ శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఇది మీ కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన వలన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నా. ఈరోజు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఇది. కాబట్టి మనలో బట్టి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఇలాంటి ప్రేమామయుడు, ఇలాంటి త్యాగమూర్తి యేసుక్రీస్తు మన పరిశుద్ధపరిచింది అంటే మనం చేసిన పుణ్యాలు, త్యాగాలు, బలులు కాదు. మనం మురికిపోయిందంటే, మన అపరాధములు పోయినాయి అంటే, మన దోషములు పోయినాయి అంటే, పవిత్రులమయ్యామంటే, పరిశుద్ధత వచ్చిందంటే ప్రభు యొక్క రక్తమే పరిశుద్ధపరిచింది. ఉగ్రత నుంచి కాపాడింది ఆయన రక్తం. రేపు సర్వలోకం మీదకి రాబోయి భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడబోయేది ఆయన రక్తము, ఆయన త్యాగం. ఈరోజు మనము ఒక రోజులోనే ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం. ఒక దినంలోనే ఆయన మరణాన్ని మర్చిపోతున్నాం. అలాగే అన్ని ఇళ్లల్లో శవాలు లేస్తాయి. ఇశ్రాయేలు ఇళ్లను కాపాడినట్టుగా ఈరోజు నీ నా ఇల్లుని, నీ నా హృదయాన్ని, నీ నా జీవితాన్ని కాపాడేవాడు. కాబట్టి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన సెలవును జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ రక్తానికి సాదృశ్యం ద్రాక్షరసంలోను, శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క రొట్టెలోను మనం పాల్గొందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో జంతువులు వధించబడ్డాయి ప్రభా, పాపాలు పోలేదు నాయన. అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినవి తప్ప ఏ బలులు ప్రభా, ఏ పస్కా బలి కూడా మనిషిని సంపూర్ణంగా పరిశుద్ధపరచలేదు. ఈరోజు పెద్ద నిబంధనలు ఉన్న మా విషయంలో దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడింది. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలి మమ్మల్ని నశింపబడకుండా కాపాడి, ఉగ్రత నుంచి కాపాడి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము బలి రేపు ఎత్తబడే వారు, రేపు రొమ్ము కొట్టుకునే వారిలో ఉండకుండా నేను ఒక రేపపాట్లు నీ దగ్గరికి వచ్చే ఆ కుటుంబంలో చేర్చింది ప్రభా. అవిశ్వాసుల జాబితాలో
మమ్మల్ని చేర్చింది దేవుడు. అందును బట్టి ప్రభా నీకేమి ఇవ్వగలం నాయన, నీకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నా తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నా, ఆరాధిస్తున్నా, నీ ప్రేమను తలపోస్తున్నాను. నా హృదయంలో ప్రేమను బట్టి ఉన్నాను తండ్రి. ఎంత ప్రేమ చూపించి అయినా పస్కాను అంత ఘనంగా మీరు ఆచరిస్తూ వచ్చారు. అలాగే ఈ రోజు మా ప్రభు యొక్క మరణాన్ని ఒక పండగలాగా మేము ఆచరిస్తున్నాం. దేవుడు ప్రభు యొక్క మరణము మా పండగే. విడిపించడం, రక్షించడం, కాపాడటమే కాదు, మమ్మల్ని పవిత్రపరిచి వాడి మమ్మల్ని విడిపించి ఆయన రక్తమే చేసేది. అందుని బట్టి నీకు ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. నీ రక్తమే మమ్మల్ని విడిపించింది, నీ రక్తమే పవిత్రపరిచింది, నీ రక్తమే తండ్రి అవును కాపాడి. దానికి ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నా దీన స్థితి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.